అల్లూరు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండలు వెళ్లే బోట్లను టూరిజం అధికారులు నిలిపేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండలు వెళ్లే బోట్లను కూడా టూరిజం అధికారులు నిలిపివేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. అది కూడా ఏదైతే దేవీపట్నం వద్ద వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బోట్లను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పాపికొండలు అంటే ఎక్కువగా టూరిజం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిస్టులే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చి పాపికొండల వద్ద ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పాపికొండలకు వెళ్లాలంటే ఇటు తూర్పు గోదావరి జిల్లా గోదావరి దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగానే ఇతర ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి నీటి మట్టం పెరుగుదల కనిపిస్తుంది. ఈ కారణంగా గోదావరి నదిపై తిరిగేటువంటి ఈ టూరిజం సంబంధించినటువంటి బోట్లను నిలుపుదల చేయడం జరిగింది. దీంతో విహారయాత్రకు అయితే బ్రేక్ పడింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ దేవీపట్నం మండలం గొండిపోచమ్మ ఆలయం నుంచి వెళ్లేటువంటి బోట్లన్నీ కూడా టూరిజం శాఖ నిలిపివేయడం జరిగింది. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మేనేజర్ నాగరాజ్ ఇప్పటికే అధికారిక ప్రకటన తెలుపుదల చేయడం జరిగింది. గోదావరిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నటువంటి క్రమంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ లోను టికెట్ల అమ్మకాలను బోటు నిర్వాహకులు నిలిపివేయడం జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద కూడా మొన్నటి వరకు నిలకడగా ఉన్నటువంటి నీటి మట్టం 2 రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుంది. వీరవాపు లంకతో పాటుగానే పరిసర ప్రాంతాల్లో ఇసుక తెన్నులు వరద నీటిలో మునుగుతున్నాయి. ఈ కారణంగా ఇవాళ నుంచి కూడా ఈ బోట్లను నిలుపుదల చేయడంతో పాపికొండలకు వెళ్లేటువంటి టూరిజం వాళ్ళంతా కూడా చూసుకుని వెళ్లాలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. తదుపరి మళ్ళీ గోదావరి నది ప్రవాహం తగ్గిన తర్వాత ఈ పాపికొండల టూరిజం కి మళ్ళీ అనుమతిస్తామనేది అధికారులు చెప్తున్నారు. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.